హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అటెంప్ట్ ఫర్ ఆల్వేస్ రైల్వే మిషన్. నేను మీ కట్కన్ నరేష్, ట్రాక్ మెయింటైనర్, సింగరా డివిజన్. సో ఫ్రెండ్స్, ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న రైల్వేలో అతిపెద్ద నోటిఫికేషన్, అదేవిధంగా మంచి జాబ్స్ ఉన్న నోటిఫికేషన్, మరి ముఖ్యంగా నాన్ టెక్నికల్ సంబంధించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్, అదేవిధంగా ఎంతోమంది కోరిక స్టేషన్ మాస్టర్ కావాలని, టీసీ కావాలని, గూడ్స్ ట్రైన్ మేనేజర్ కావాలని చాలామందికి ఉంటుంది. సో అలాంటి పోస్టులతోని మనకు ఆర్ఆర్బీ వాళ్ళైతే ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి ఆ దాంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి, ఆ పోస్టుల యొక్క శాలరీ ఎలా ఉంటుంది, ఆ పోస్టులకు ఎలాంటి మెడికల్ స్టాండర్డ్ ఉండాలి, ఆ పోస్టులకి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు, మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారా, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారా, డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారా, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారా. సో పూర్తి వివరాలతోని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో ఇది ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. ఇది మనకు గత నిన్నటి నుంచి వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఈ యొక్క సర్కిల్ అనేది మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చిన ఒక నోటీస్ అనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతోనే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ టైం చూసిన ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రైల్వే 24, అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ ఉంటే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండవలసిందిగా కోరుకుంటాను. సో లేట్ చేయకుండా మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి మనకు ఎన్ని రకాల పోస్టులు వచ్చాయనేది ఇక్కడ మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఎన్టీపీసీలో 2 రకాల పోస్టులు అయితే ఉంటాయన్నమాట. సో ఎవరైతే ఒకటి ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళకి కొన్ని రకాల పోస్టులు ఉంటాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి కొన్ని రకాల పోస్టులు ఉంటాయి. అవి అంటే మనకు లెవెల్ 2, లెవెల్ 3 అనమాట. సో గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళకి కంప్లీట్గా లెవెల్ 5, లెవెల్ 6 పోస్టులు ఉంటాయి. మరి ఆ లెవెల్ 5, లెవెల్ 6 పోస్టులు ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది నేను ఇక్కడ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ చూసుకుంటే మనకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఏ రోజు స్టార్ట్ అవుతుందంటే 14 సెప్టెంబర్ రోజు స్టార్ట్ అవుతుంది. మరి ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే మనకి 13 అక్టోబర్ వరకు అయితే క్లోజ్ అవుతుంది. ఇది గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులు అనమాట. అంటే ఏంటిది, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనమాట. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇది యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 6 జాబ్ అనమాట. సో మంచి జాబ్, లెవెల్ 6 జాబ్. దీని యొక్క బేసిక్ పే వచ్చేసి మనకు 35,400 అంటే బేసిక్ పే 35,400 బేసిక్ పే. దానికి ఇప్పుడు ప్రజెంట్ డిఏ 50% ఉంది. అంటే మీరు యాడ్ చేసుకొని 50% ఎంత వస్తుంది, తర్వాత అలవెన్సెస్ వస్తాయి. సో ఓవరాల్గా మంచి శాలరీ వస్తుంది. సో నెక్స్ట్ మెడికల్ ఏంటంటే B2 మెడికల్ స్టాండర్డ్ ఉండాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా B2 అంటే మినిమం B2 ఉండాలి. B1, A1, A2 ఉన్నా నో ప్రాబ్లం, కానీ మినిమం B2 అయితే ఉండాల్సిందే. ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 36 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. తర్వాత మనకు ఇంకా వాళ్ళు SC ST అయితే వాళ్ళకు 5 years, OBC వాళ్ళకు 3 years ఉంటుంది. సో ఇవి అన్ని ఆర్ఆర్బీలో కలిపి ఎన్ని పోస్టులు వచ్చాయంటే 1736 పోస్టులు అయితే రావడం జరిగింది. సో 1736 పోస్టులు ఎన్ని ఆర్ఆర్బీ కంటే 21 ఆర్ఆర్బీస్. మరి సార్ మనకు తెలిసింది సికింద్రాబాద్ ఒకటే కదా అంటారు, కానీ ఇండియాలో మొత్తము 21 ఆర్ఆర్బీలు ఉన్నాయి. సో 18 జోన్లు ఉన్నాయి అనమాట. సో 18 జోన్లకు సంబంధించి ఆర్ఆర్బీలు ఎన్నంటే 21 ఉన్నాయి అనమాట. సో మన అందులో సికింద్రాబాద్ ఆర్ఆర్బీ అనేది ఒకటే. సో నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే మనకు స్టేషన్ మాస్టర్. సో స్టేషన్ మాస్టర్ జాబ్ ఒకసారి చూసుకుంటే ఇది పే లెవెల్ ప్రకారం లెవెల్ 6 జాబ్. సో దీని యొక్క శాలరీ వచ్చేసి కూడా మనకు 35,400 బేసిక్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి మనకు బేసిక్ డియర్నెస్ అలవెన్స్, డిఏ అలవెన్సెస్ అన్ని కలిపితే చాలా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మెడికల్ స్టాండర్డ్ అయితే A2 కంపల్సరీ ఉండాల్సిందే. ఎవరైతే స్టేషన్ మాస్టర్ ఉన్నారో, సో స్టేషన్ మాస్టర్ ఖచ్చితంగా A2 మెడికల్ స్టాండర్డ్ ఉంటేనే ఆ జాబ్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో మరి ఏజ్ వచ్చేసి కూడా 18 నుంచి 36 సంవత్సరాలు కలిగి ఉండాలి. తర్వాత రిజర్వేషన్ ప్రకారం ఎక్స్ట్రా ఉంటుంది. సో ఈ పోస్టులు వచ్చేసి మనకు 994 ఉండడం జరిగింది. సో ఓవరాల్గా అన్ని ఆర్ఆర్బీలకు కలిపి. సో మన జోన్కి ఎన్ని వస్తాయి అనేది మనం తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట. సో నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇది లెవెల్ 5 అనమాట. సో లెవెల్ 5 వచ్చేసి మనకు 29,200 శాలరీ, బేసిక్ శాలరీ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు A2 మెడికల్ స్టాండర్డ్ ఖచ్చితంగా ట్రైన్ మేనేజర్కి వచ్చేసి A2 మెడికల్ స్టాండర్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏజ్ కూడా సేమ్ 18 నుంచి 36 సంవత్సరాలు కలిగి ఉండాలి. SC ST రిజర్వేషన్ కలిగి ఉంటారు, OBC వాళ్ళు. ఇవి పోస్టులు వచ్చేసి మనకి 3,144 అయితే ఉండడం జరిగింది. ఇవి మనకు మన జోన్ కూడా పంచుకుంటే కొన్ని అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో 3,144 అనేది గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట, లెవెల్ 5 జాబు. సో 29,200 బేసిక్ పే ఉంటుంది. ఖచ్చితంగా A2 మెడికల్ స్టాండర్డ్ ఉండాల్సిందే. నెక్స్ట్ 4వ జాబ్ ఏంటంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జాబ్ అనమాట. ఇది లెవెల్ 5 జాబు. దీని యొక్క బేసిక్ వచ్చేసి 29,200 ఉంటుంది అనమాట. దీని స్టాండర్డ్ వచ్చేసి మెడికల్ C2. సో ఇది ఏంటంటే ఎవరైనా స్పెట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, B1, A1, A2 రాని మెడికల్ వాళ్ళు C2 కనుక వచ్చి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ జాబ్ వచ్చి ఉంటుంది.
సో ఈ జాబ్ రావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది ఒకటి. స్కిల్ టెస్ట్ అంటే మనకు టైపింగ్ టెస్ట్ అనమాట. టైపిస్ట్ కాబట్టి ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది ఖచ్చితంగా పాస్ అయితేనే ఈ జాబ్ వస్తుంది. దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి చాలా తక్కువ, అంటే C2 ఉన్నా పర్వాలేదు. ఏజ్ వచ్చేసి 10 నుంచి 36 ఉండాలి. తర్వాత ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 1507 పోస్టులు ఉన్నాయి. ఇది అన్ని RRBలో కలిపి. సో మనకు కూడా ఎన్నో కొన్ని వస్తాయి. నెక్స్ట్ 5వ జాబ్ ఏంటంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది కూడా లెవెల్ 5 జాబ్. దీని బేసిక్ కూడా 29,200. దీని మెడికల్ స్టాండర్డ్ కూడా C2. సో దీని ఏజ్ కూడా సేమే ఉంది. కానీ పోస్టులు వచ్చేసి 732 మాత్రమే ఉన్నాయన్నమాట. సో 732 పోస్టులు మాత్రమే ఉన్నాయి, అన్ని జోన్లో కలిపి, అన్ని RRBలో కలిపి. మనకి ఎన్నో కొన్ని అయితే వస్తాయి. సో మనకు ఓవరాల్గా ఈ గ్రాడ్యుయేట్ సంబంధించిన వాళ్ళు ఎన్ని ఎలిజిబిలిటీ అవుతారంటే 8,113 పోస్టులకు మాత్రము ఎలిజిబిలిటీ అవుతారు. ఎవరు? బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, అంటే గ్రాడ్యుయేట్ వాళ్ళ చేతిలో ఉన్నవాళ్ళు. 2024లో బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. మరి ఈ పోస్టులకు మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ కారు. అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కంప్లీట్ 11,000 పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. ఓన్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు 3,000 పోస్టులకేమో ఎలిజిబిలిటీ అవుతారు. కానీ దీనికి ఓన్లీ డిగ్రీకి సంబంధించి అయితే 8,113 పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఈ 5 రకాల పోస్టులు అనేది మనకు NTPC మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చింది. సో 13వ తారీఖు అఫీషియల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం వెనక ముందు అయినా ఖచ్చితంగా వస్తుంది. 14వ తారీఖు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందని వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది గ్రాడ్యుయేట్ సంబంధించిన 5 రకాల పోస్టులు, వాళ్ళ యొక్క లెవెల్ ఏంటిది, వాళ్ళ బేసిక్ ఎంత, వాళ్ళ మెడికల్ స్టేజ్ ఏముండాలి, ఏజ్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయనేది మనం వివరించడం జరిగింది. సో మన ఛానల్ని ఇప్పుడు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. రైల్వే24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో మన ఛానల్లో కంప్లీట్గా రైల్వే జాబ్ సంబంధించిన విషయాలతోనే నేను వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు సంబంధించిన యాప్ కూడా ఉంది. సో యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నేను చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంటర్మీడియట్తో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయనేది కూడా ఒకసారి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అనమాట. ఇంటర్మీడియట్తోని NTPCలో ఎన్ని రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు అనేది ఒకసారి ఇక్కడ మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు 21 సెప్టెంబర్ రోజు అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అంటే మనకు ఇది సపరేట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో రెండవది వచ్చేసి ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే మనకు 20 అక్టోబర్ రోజు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అది. సో ఇది ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు సంబంధించిన పోస్టుల వివరాలు, డిప్లొమా అయిపోయిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనమాట. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ చూసుకొని మనకు ఇది లెవెల్ 3 పోస్ట్ అనమాట. ఇది యొక్క శాలరీ, బేసిక్ శాలరీ వచ్చేసి 21,700 ఉంటుంది. ఈ పోస్ట్ యొక్క మెడికల్ స్టాండర్డ్ ఖచ్చితంగా B2 ఉండాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి 10 నుంచి 36 సంవత్సరాలు కలిగి ఉండాలి. SCG రిజర్వేషన్ కలిగి ఉంటారు. ఈ పోస్టులు వచ్చేసి మనకు అన్ని RRBలు కలిపి, అంటే 21 RRBలు కలిపి మనకు ఎంత వచ్చేదంటే మనకు 2,022 పోస్టులు అయితే మనకైతే ఉండడం జరిగింది. సో ఇది మనకు ఓవరాల్గా అన్ని జోన్లకు కలిపి. సో నెక్స్ట్ మనకు సెకండ్ చూసుకుంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. సో అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే ఇది లెవెల్ 2 జాబ్ అనమాట. సో దీని యొక్క బేసిక్ వచ్చేసి 19,900. దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C2. ఏజ్ వచ్చేసి 10 నుంచి 33 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఈ పోస్టులు వచ్చేసి 361 మాత్రం ఉండడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ మనకు థర్డ్ వన్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మీకు గుర్తుపెట్టుకుని టైపిస్ట్ అనగానే స్కిల్ టెస్ట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. సో అది పాస్ అయితేనే ఈ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేందని కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇది లెవెల్ 2 జాబ్. సో 19,900. తర్వాత C2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. ఏజ్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఈ పోస్టులు వచ్చేసి మనకు 990 పోస్టులు అయితే ఇవైతే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఫోర్త్ వన్ వచ్చేసి ట్రైన్స్ క్లర్క్. చాలా మందికి ఉంటుంది కదా టీసీ అంటారు కదా. సో టీసీ అవ్వడం ఎలా, టీసీ జాబ్ అంటే ఏంటని చాలా మంది ఉంటారు కదా. సో ట్రైన్స్ క్లర్క్ అనమాట. సో టీసీ ఇది లెవెల్ 2 జాబ్ వచ్చేసి దీనికి 19,900 బేసిక్ పే ఉంటుంది. ఈ జాబ్ ఖచ్చితంగా A3 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. ఇది మాత్రం కంపల్సరీ. సో A3 మెడికల్, చాలా మందికి ఏంటంటే మెడికల్ స్టాండర్డ్స్ గురించి తెలియక చాలా హార్డ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. తీరా ఆ నోటిఫికేషన్ ఆ ఫైనల్ స్టేజ్ వేసరికి మెడికల్ స్టాండర్డ్లో ఫెయిల్ అయ్యి ఆ జాబ్ కోల్పోతారు. సో అలా కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను. సో మీకు ఏదైతే మెడికల్ స్టాండర్డ్ ఉందో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వడం అనేది నా యొక్క సజెషన్. సో మరి టీసీకి సంబంధించి A3 మెడికల్ స్టాండర్డ్ దానికి వచ్చేసి 72 పోస్టులు ఉన్నాయి. చాలా మందికి టీసీ అవ్వాలంటుంది, కానీ పోస్టులు ఏమో చాలా తక్కువ ఉన్నాయి. ఈ 72 అనేది కూడా అన్ని RRBలు కలిపి, అంటే మన యొక్క సికింద్రాబాద్కు కాదు, అన్ని RRBలు కలిపి 72 ఉన్నాయి. కాబట్టి చాలా తక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంటాయి. సో ఈ ఓవరాల్గా మనకు ఇంటర్మీడియట్తో కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే 3,445 పోస్టులు అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు
అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇంతకుముందు మనం చెప్పిన డిగ్రీ అయితే దానికి వీళ్ళు ఎలిజిబుల్ గారు. సో ఓన్లీ ఇంటర్మీడియట్ అంటే 2024లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం, సో ఇంటర్మీడియట్ తోని కంప్లీట్ అయ్యి చదువు బంద్ చేసిన వాళ్ళు మాత్రం ఎన్ని రకాల పోస్టుకి ఎలిజిబిలిటీ అవుతారంటే 3445 రకాల పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు. మరి ఆ పోస్ట్ వివరాలు ఏంటని కూడా ఇక్కడ మనం 4 వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాటి లెవెల్ ఎంత, బేసిక్ ఎంత, మెడికల్ స్టాండర్డ్, ఏజ్, ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఇది మనకు ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఉన్న సమాచారం. సో ఇప్పటివరకు ప్రస్తుతానికి ఉన్న సమాచారం. సో మరి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మీరు అప్లై చేసేటప్పుడు ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుందంటే, మీరు ఒకటి ఓబీసీ వాళ్ళకి ఇట్లా మనకు చూసుకుంటే ఓపెన్ వాళ్ళు 500 రూపీస్ అనమాట. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 500 రూపీస్ ఉంది. సో మీరు కనుక మళ్ళీ ఎగ్జామ్ రాసి అంటే CBT1 ఎగ్జామ్ రాస్తే మీకు రీఫండ్ కింద 400 రూపాయలు మళ్ళీ రిటర్న్ ఇస్తారనమాట. సో ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు 500 రూపీస్తోనే అప్లై చేయాలి. తర్వాత మీరు CBT1 ఎగ్జామ్ రాస్తే మీకు రిటర్న్లో 400 వస్తాయి అనమాట. ఇది ఓపెన్ ఓబీసీ వాళ్ళకు. అదేవిధంగా మనకు ఫీమేల్, లేడీస్, మైనారిటీస్ సంబంధించిన ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎంత ఉంటుందంటే 250 రూపీస్ ఉంటుంది అనమాట. సో 250 రూపీస్తో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ వీళ్ళకి కూడా రిటర్న్ కూడా ఇవ్వడానికైతే ఇచ్చారనమాట. సేమ్ మళ్ళీ వీళ్ళకు 250 రూపీస్ అయితే రిటర్న్ ఇస్తారనమాట. ఓకేనా, ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీరు CBT1 ఎగ్జామ్ రాస్తే మీకు రిటర్న్ కూడా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ మర్చిపోకండి. చాలామంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు అక్కడ మీ సేవనో ఇంటర్నెట్ వాళ్ళ అకౌంట్స్ ఇస్తారు. అక్కడ ఇచ్చే వల్ల ఈ రిటర్న్ అమౌంట్ వాళ్ళకి పడతాయి. మీరేమంటారు, మళ్ళీ మేము ఎగ్జామ్ రాసాం మాకు పర్లేదు అంటారు. కాబట్టి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వండి. మీరు బయట అప్లై చేసినా లేకపోతే మీ దగ్గర మీరు ఇంట్లో ఉండి అప్లై చేసుకున్నా కానీ మీ యొక్క అప్లికెంట్ నేమ్ ఏదుంటో అప్లికెంట్ నేమ్ మీద బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి అదే మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఈ నెల 13వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం 13వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు 14వ తారీఖు గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టుల అప్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 13వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంటర్మీడియట్ సంబంధించిన వాళ్ళకి సంబంధించి 21వ తారీఖు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళకి 20వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈసారి డిఫరెంట్గా రెండు నోటిఫికేషన్ సపరేట్ ఇచ్చారన్నమాట. అంటే 05, 06 సపరేట్ ఇచ్చారు. సో రెండింటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి 1000 రూపాయలు అవుతాయి. మరి ఒకదానికి అప్లై చేసుకున్న వాళ్ళకి 500 అవుతాయి. కొంచెం ఈసారి మరి డిఫరెంట్గా ఆలోచించుతున్న రైల్వే వాళ్ళు. సో గతంలో అయితే ఒక నోటిఫికేషన్కే 2 వర్తించేది, కానీ ఈసారి డిఫరెంట్గా అయితే మరి 2 ఇచ్చారు. సో ఇది NTPC సంబంధించిన పూర్తి వివరాలతో అయితే మీకు వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అదేవిధంగా మరి చాలామంది అడుగుతున్నారు, సార్ NTPC సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కావాలి. సో NTPC సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు. మనం గతంలో RRB, ALP సంబంధించి ఇచ్చాము, తర్వాత RPF కానిస్టేబుల్ సంబంధించి కూడా ఇచ్చాము. సపరేట్గా DTP, సో DTP చేయించి మనం మన యొక్క యాప్లో, సో రైల్వే అడ్డా 24 అనే యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఉంటాయన్నమాట. సో ఈసారి కూడా మనం NTPC సంబంధించిన 2018-19లో జరిగిన CBT వాటిని ఒక DTP ద్వారా అంటే DTP చేయించాము. సో మీరు వాటిని జిరాక్స్ తీసుకోవడం కూడా చాలా వీలు ఉంటుంది అనమాట. సో అనుకోవచ్చు, ఏంటి సార్ మీరు ఇప్పుడు 99 రూపాయలు పెట్టి తీసుకోవాలన్నా అని. కానీ నేను DTP చేయించాను కాబట్టి అవి మీకు జిరాక్స్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు మోడల్స్ చేస్తే ఎంత స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతానో మీకు ఒక అవగాహన వస్తుంది అనుకోవచ్చు. మీరు గూగుల్లో దొరికితే ఫ్రీగానే వస్తాయి కదంటే, సో ఒకసారి గూగుల్లో దొరికిన పేపర్స్ చూడండి. సో మనం ఇచ్చే ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఎందుకంటే మనము అన్నెసరీ డేటా తొలగించి ఓన్లీ క్వశ్చన్ ఆప్షన్స్ ఇలా ఒక DTP ఫార్మాట్లో ఒక PDF ఫార్మాట్లో మీకోసం నేను తీసుకొచ్చాను కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి తీసుకురావడం జరిగింది. సో 99 రూపీస్ అనేది చాలా తక్కువ ప్రైస్ మీకైతే అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్పెషల్లీ తెలుగు అభ్యర్థుల కోసం మనం ఆరాటపడుతున్నాం, మనం ప్రోత్సహిస్తున్నాం, మనం కృషి చేస్తున్నాం. మన ఛానల్ కూడా తెలుగు అభ్యర్థుల కోసమే కృషి చేస్తుంది. మీరు మన టైటిల్ చూడండి, మనం ఎప్పుడైతే తెలుగు ఆస్పిరెంట్స్ మోటివేట్ చేయడానికి వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకి తక్కువ ప్రైస్కి ప్రతిదీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మన యాప్ ద్వారా మీకు వీడియో క్లాస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, అంటే సబ్జెక్ట్ వైజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ప్రీవియస్ పేపర్స్ అయితే మనం DTP చేయించి మన యాప్లో ఉండడం జరిగింది. సో ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైల్వే 24. సో నేను దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్ చేస్తాను. సో RRB NTPC ప్రీవియస్ పేపర్స్ 2018-19 సంబంధించిన 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. 6 months కరెంట్ అఫైర్స్ ఒకటి అయితే తీసుకురావడం జరిగింది. సో మార్చి నుంచి మనకు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఉంది. హ్యాండ్ రైటింగ్తో మీరు మళ్ళీ ఏ పేపర్ చదవనవసరం లేదు. మేము అన్ని పేపర్లు విశ్లేషణ చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మనం రాయడం జరిగింది. ఒకసారి మనం కరెంట్ అఫైర్స్ సంబంధించిన డెమో PDF కూడా చూసిన తర్వాత మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో నేను దాన్ని కరెంట్ అఫైర్స్ నోట్స్ ప్రిపేర్ చేసి మన యాప్లో తీసుకురావడం జరిగింది అనమాట. సో చాలామంది తీసుకుంటున్నారు. అలాంటి తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా
ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోయింది. సో ఆర్ఆర్బీ సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్లో డిగ్రీతో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, తర్వాత ఇంటర్మీడియట్తో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, వాటి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. తదుపరి వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరి దీని సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా చదవాలి ఏంటి అనేది కూడా నేను రాబోయే వీడియోలో తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి, తప్పకుండా నేను మరిన్ని వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వచ్చే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మన యాప్లో ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఆర్బీ, ఏఎల్పీ టెక్నీషియన్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అన్ని మన యాప్లో ఉండడం జరిగింది. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి, పీడిఎఫ్ డెమో చూసిన తర్వాత మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. తక్కువ ప్రైస్కి నేను మీ ముందు తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు అందరూ నాకు సపోర్ట్గా నిలబడి మన ఛానల్ని డెవలప్ చేయడానికి మీ అంతా కృషి చేస్తారని తప్పకుండా కోరుకుంటాను. సో లేట్ చేయకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పుడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు.